ఎస్ఎస్ న్యాచురల్స్ అగ్రో సర్వీసెస్ అంట. ఇక్కడ చూడండి అన్ని కూరగాయల గురించి అన్నీ ఉన్నాయి. అసలు ఏమేమి ఉంటాయి ఏంటని తెలుసుకుందాం సార్‌తో మాట్లాడి. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు సాంబశివ అండి. నేను తెనాలిలో పుట్టాను. మ్యాక్ మేనేజర్‌గా రిటైర్ అయిపోయి సాయంత్రం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ పద్ధతిలో 8 ఏళ్ల నుంచి. అలాగే 10 ఏళ్ల నుంచి టెర్రేస్ గార్డెనింగ్ అంటే ఇంటి తోటల పెంపకం అనేది అవగాహన సదస్సులు అవగాహన చేసి మిద్దె తోటల్ని బాగా ప్రోత్సహిస్తున్నాను. అలాగే 100 రకాల దేశీ విత్తనాలు, కూరగాయ విత్తనాలు సేకరించి వాటిని డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ ప్రాపగేషన్ చేస్తున్నాను. ఎక్కడ మేళా జరిగినా కూడా ఎక్కడ ఈ సంఘం ఎన్ని చోట్లకైనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాదాపు 200 స్టాల్స్ పెట్టాను నేను. సో నా విత్తనాలు 100% జర్మినేషన్ ఉంటుంది, ఎక్కడ ఫెయిల్యూర్ ఉండదు. సో ఇప్పుడు మల్లాపూర్లో నాచారం దగ్గర మల్లాపూర్లో మాది పొలం ఉంది. అక్కడ కూరగాయలు పండిస్తున్నాము. ఆ కూరగాయలు దేశవాళీ విత్తనాలతో దేశీ పద్ధతిలో పండిస్తున్నాము, ఏ ఎరువులు పురుగు మందులు లేకుండా. సో వాటి రుచి చాలా అమోఘంగా ఉంటుంది. డెవలప్మెంట్ కూరగాయల కోసం డిమాండ్ ఎక్కువగా ఉందన్నమాట. మాకు కావాలని అడుగుతున్నారు. సో అది ఈ యొక్క వ్యవసాయంలో ఈ యొక్క దేశీవాళ విత్తనాలు కూరగాయలు పెంచుకుని ఆరోగ్యపరమైన ఆహారం తినాలి, అందరికీ సందేశం ఇస్తూ ఉంటాను. లేకపోతే భావి భారతంలో ఆరోగ్యం లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఆరోగ్య భారతం గురించి మాట్లాడటం లేదు. ఎంతసేపు ఇదే ఏమంటారు ఆర్థిక భారతం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆరోగ్య భారతం ఎంతసేపు సంపాదించండి విషాహారం తినండి, అంతేకానే ఏమీ లేదు. ఈ విషాహారాన్ని దూరం పెట్టాలి. హైబ్రిడ్ విత్తనాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఆర్గానిక్ పేరు మీద కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. సో కెమికల్ అనేది వాడకుండా మేము తయారు చేస్తున్నాం. అలాగే రైతులు ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ ఉన్న రైతుల్లో మనకి తెలుగు వాళ్ళు ముగ్గురమే ఉన్నాము. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. విత్తనాలు డెవలప్ చేసుకొని అందరూ హైబ్రిడ్ మయమైపోయారు, కెమికల్ మయమైపోయారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కనపట్టలేదు. అలాగే కూరగాయలు పెంచే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు. అందులో ప్రకృతి వ్యవసాయంలో ఇలాగా దేశవాళీ విత్తనాలు పెంచే 1-2 నాలాగా ఉన్నారు. కానీ దీన్ని మనం చేసి రైతుల్ని బాగా ఇందులోకి మళ్ళించి ఆరోగ్యకరమైన ఆహారం అంతసేపు వరి పండిస్తూనే ఉంటున్నారు 90%. మిగతా మరి ఇవన్నీ ఎవరు పండించాలి? కూరగాయలు, పప్పు దినుసులు, నూనె విత్తనాలు, పళ్ళు. సో ఈ విధంగా ప్రోత్సహించి ఈ విధంగా విత్తన పండగ చేయడం అనేది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత నేను చూసిన 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. చాలా శుభసూచకం. ఇటువంటి ముందు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ 2 రాష్ట్రాల్లో జరిగితే ఈ రైతులు ఇటువైపు మళ్ళీతే ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందితే అదే చాలు. సీడ్ ఫెస్టివల్లో ఏ లక్ష్యంతో ఈ స్టాల్ అనేది మీరు ఏర్పాటు చేశారు సార్? ఏ లక్ష్యం ఏముంది, అందరికీ అందజేయాలి. ఈ విత్తనాలు మరుగుపడుతున్న విత్తనాలను అందరికీ అందజేసి వాళ్ళు అవి పండించుకున్నట్టుగా చేయడం. సో డిమాండ్ బాగుంది, చాలా బాగా కొన్ని తీసుకెళ్తున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు ఇంత దూరంలో, 50 కిలోమీటర్ల దూరం. సో జనాల్లో మార్పు వచ్చింది, ఆలోచనలో కొంత మార్పు వచ్చింది. సో ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, ఆ దేశవాళీ విత్తనాల గురించి ముందుగా హైబ్రిడ్ అనేది వదిలేస్తే 90% మన ఆరోగ్యాలు బాగుపడతాయి. హైబ్రిడ్ అనేది దూరం పెట్టాలి. కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్స్ ఫ్రీ అని పెట్టున్నారు. మొత్తం అన్ని కూరగాయలు కెమికల్స్ ఏం లేకుండా. ఏం వాడం మేము. రండి పొలంకి రండి, మల్లాపూర్లో పొలం ఉంది. యూ కెన్ సీ అవర్ ప్రొడక్షన్. అక్కడ ఒక పురుగు రాదు, ఎందుకంటే దేశవాళీ విత్తనాలకి పంటకి పురుగు పట్టదు. హైబ్రిడ్ విత్తనాలకి పురుగు పట్టేట్టుగా దాన్ని తయారు చేస్తున్నారు, మోడిఫై చేస్తున్నారు. సో జన్యు మార్పిడి చేస్తున్నారు. అలాగే దానికి పురుగు పట్టాలి, పురుగు పడితే పెస్టిసైడ్ కొనాలి. పెస్టిసైడ్ మందుల వాళ్ళు, ఈ ఎరువుల మందుల వాళ్ళు, పురుగుల మందుల వాళ్ళు, విత్తనాల మందుల కంపెనీలు అందే కుమ్మక్కైపోయి రైతుల్ని నాశనం చేస్తున్నారు అనమాట. అలాగే తద్వారా మన ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇందులో ఇప్పుడు జరిగేది ఏంటంటే, మీకు 2-3 ఏళ్ళ నుంచి చూడండి, టమాటా తింటుంటే ఆ తొక్కు నములుడు పడదు, తోములాగా మళ్ళీ తీసి కింద పడేయాలి. అది నములుడు పడదనమాట, తోలులాగా. ఎందుకంటే దానికి మొసలి చర్మం డిఎన్ఏని ఎక్కిస్తున్నారు ఇది టమాటా విత్తనంలో. సో ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. సో దాన్ని ఇప్పుడు మా టమాటాతో తింటే అది ఎంత మెత్తగా ఉంటుందంటే అలా కరిగిపోతుంది నోట్లోకి. ఎందుకు అట్లా చేస్తున్నారు సార్? ఎందుకేముంది, డబ్బులు అంటే డబ్బులు నిలవ కోసం, సెల్ఫ్ లైఫ్ కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణం పెడుతున్నారనమాట. హాస్పిటల్కి లక్షలు కోట్లు పోస్తున్నారు. ఒక్కసారి హాస్పిటల్ జాయిన్ అయితే అవుట్ పేషెంట్కే వెళ్తే చాలు 10,000 మినిమం. అదే ఇన్ పేషెంట్కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. ఆడ ఆస్తులు అమ్ముకోవాలి. అలా తయారవుతున్నాయి ఆస్తులు. హాస్పిటల్ బాగుపడుతున్నాయి, మందుల కంపెనీలు బాగుపడుతున్నాయి, విత్తనాల కంపెనీలు, పురుగుల మందుల కంపెనీలు, ఎరువుల మందుల కంపెనీలు, ఇవన్నీ ఎంఎన్సీలు, బయట కంపెనీలు. వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నది ఏమున్నది, పైన మార్జినే ఇక్కడ మిగిలేదు మనకి.
సో ఆర్థికంగా కూడా చాలా నష్టం వీటి వలన. సో మన దేశీ విత్తనాలు మనం నాటుకోవాలా, మనమే వాడుకోవాలా. సో ఇది నా సందేశం. ఆరోగ్య భారతం కావాలండి, అంతకన్నా ఏం లేదు. మనకి తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగాలు, ఉత్తరప్రదేశ్ అటు నుంచి వచ్చారు. మన వాళ్ళు ఎక్కడ ముగ్గురమే ఉన్నాం ఇక్కడ తెలుగు వాళ్ళం. మన రాష్ట్రంలో మన దగ్గర ముగ్గురా, బయట వాళ్ళ 50 మందా? ఎక్కడున్నాం మనం తెలుగు వాళ్ళం చూడండి. సో మీలాంటి వాళ్ళ వల్ల అయినా అవేర్నెస్ వచ్చి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ యొక్క వాల్యూ తెలియాలి. తెలుగు రైతులు మారాలి, తెలుగు ప్రభుత్వాల్లో ఆలోచన మారాలి. రైతులని ప్రభుత్వ పరంగా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం, ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇంతవరకు ప్రకృతి వ్యవసాయం గురించి ఎటువంటి ప్రోత్సాహం లేదు ఈ 10-15 ఏళ్ళ నుంచి. మరి ఆంధ్రాలో మాత్రం ఉంది ప్రకృతి వ్యవసాయం. సుభాష్ పాలేకర్ కృషి గురించి ప్రభుత్వం అక్కడ ROSS అని విభాగం, దాని ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడ లేదనమాట. సో ఇక్కడ రైతుల్ని చైతన్యపరచాలి ఆ ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాము. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హలో సార్, వాట్స్ యువర్ ఫార్మ్ నేమ్ అండ్ వాట్స్ యువర్ ఫార్మ్ స్పెషాలిటీ? Yes, this is our joint family organic farms, NPOP organic farms. But faith is more than the certification. This is 32-acre farms. My name is Mauli Jadhav and my little brother is Srinivas Jadhav. We both came here, our own farms, seed for display and sell. There are near about 40 to 45 seeds we have brought here to sell, and some of them are specialty. This is the Palakura seeds, Palak spinach seed. This specialty is resistant to this pest and diseases also, and this will grown in 35 days for kitchen purpose. Up to 110 days it will gives you the leaves, and ready for the seed purpose. 110 days required for the seed purpose. These are Jonnalu seeds which have a specialty. There are 3 types of Jonnalu: yellow Jonnalu, white Jonnalu, and this another white Jonnalu. Less water required because we have in area less water condition. Only 500 to 600 mm rainfall is occurs, and that's why the seeds of native varieties in yield gives us yield in less water condition. Where are you came from? Yes, we are near Latur, Maharashtra. Yeah. For how many years you are working on this? We are working on after 2017.